నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న శుభతరుణంలో నర్మదా పుష్కరాల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే దేవగురువైన బృహస్పతి సంచారంలో మార్పు సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అలాగే శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో శుక్రమౌఢ్యమిలో ఎలాంటి పనులు చేయవచ్చో, ఎలాంటి పనులు చేయరాదో నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. దేవగురువైన బృహస్పతి మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచారంలో మార్పు జరగటం వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. నర్మదా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు నర్మదా నదిలో స్నానం ఆచరించటానికి ముందు ఒక శ్లోకం చదువుకొని ఒడ్డున ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తీసుకొని నీటిలో వేసి స్నానం ఆచరించాలి. అలాగే నదీ తీరంలో ఉన్నటువంటి ఒక రాయి తీసుకొని ఆ రాయిని నీళ్ళల్లో వేసి ఆ తర్వాత స్నానాన్ని ఆచరించాలి. ఆ శ్లోకం ఏంటంటే, పిప్పలాదౌ సముత్పన్నే కృత్యే లోక భయంకరి పాషాణం తే మయా దత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. ఈ శ్లోకం చదువుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్నానం చేసే సమయంలో సార్ధ త్రికోటి పుష్కర తీర్థరాజాయ నమః అని మనసులో స్మరించుకుంటూ స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత దేవతలకి తర్పణాలు విడిచిపెట్టడం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం, అలాగే నర్మదా నదీ తీరంలో ప్రత్యేకమైనటువంటి దానాలు నిర్వహించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. నర్మదా పుష్కరాలకు వెళ్ళి పుష్కర స్నానం చేయలేని వాళ్ళు అక్కడ పుష్కర స్నానం చేసిన వారి దగ్గర నుంచి కొంత నర్మదా జలాన్ని సేకరించి ఆ జలాన్ని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసినా కూడా నర్మదా పుష్కర స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి ఈరోజు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురుగ్రహ సంచారంలో మార్పు జరిగిన రోజు కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని 11 సార్లు చదువుకోవటం, అలాగే ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహానికి ద్వాదశ రాశుల వారు సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈ రోజు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. దీన్నే మౌఢ్యమి లేదా మూఢం అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుంచి శుక్రగ్రహం సూర్యుడికి దగ్గరగా రావటం వల్ల శుక్రగ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోయి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా వివాహము, గృహప్రవేశము, గృహారంభము, ఉపనయనము ఇలాంటి కార్యక్రమాలేవి నిర్వహించరాదు. ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి కూడా మౌఢ్యమిలో నిర్వహించరాదు. అలాగే గృహం మారటం లాంటి కార్యక్రమాలు, పుట్టు వెంట్రుకలు తీయటం ఇలాంటివి కూడా శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని 21 సార్లు దీపారాధన చేసిన తర్వాత పఠించినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి సంచారంలో మార్పు వల్ల ద్వాదశ రాశులలో మేషరాశికి, మకర రాశికి, వృశ్చిక రాశికి, కన్యా రాశికి, కర్కాటక రాశికి ఈ గురుగ్రహ సంచారంలో మార్పు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం గురువును ప్రసన్నం చేసుకోవటానికి ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం, అలాగే నానబెట్టిన శనగలు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రమౌఢ్యమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ గురు శుక్రులను ప్రసన్నం చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గురువుకి అధిష్టాన దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో, గురుస్వరూపమైనటువంటి ఏ దేవతామూర్తులను ఆరాధన చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. త్యాగేన ఏకేన అంటే ఆ పరతత్వాన్ని నా కర్మణ నా ప్రజయా ధనేన, దాన్ని నువ్వు కర్మలతో పొందలు, సంతానములతో పొందలు, ధనంతో పొందలు. కాబట్టి కేవలం త్యాగం చేతే అందరూ పొందగలరు. ఏకే కొంతమంది త్యాగేనైకే, త్యాగేన ఏకే అంటే ఏ కొందరు అమృతత్వ మానసు అమృతత్వాన్ని పొందుతున్నారు. కానీ త్యాగం లేనిది అమృతం దొరకదు. అమృతం దొరకడమే మోక్షం. మృతమైనటువంటి దాని నుంచి విడుదల పొంది అమృతాన్ని పొందడమే మోక్షం కదా. ఆ త్యాగం పేరు సన్యాసం కదా. కానీ ఏ త్యాగముతో మోక్షం పొందుతావో ఆ త్యాగం గురించి బోధించే అధ్యాయం గనక మోక్షాయ సన్యాసం మోక్ష సన్యాసం అని అర్థం సమంజసంగా ఉంది. ఇందులో సందేహించక్కర్లేదు. మోక్షమునకే సన్యాసం అని చెప్పేది సరిపోయింది. మరి కర్మ సన్యాసం అంటే కర్మ కోసం సన్యాసమా? సరిపోతుగా. మోక్షం కోసం సన్యాసం కానీ కర్మ కోసం సన్యాసం ఏంటి? అక్కడ ఏం చెప్పేవి అర్థం? కర్మని త్యాగము చేయుట అని అర్థం చెప్పు. మరి అదే అర్థం ఇక్కడ మోక్షాన్ని త్యాగం చేయటం కూడా చెప్తే తప్పేమిటి? అక్కడ ఒక విగ్రహవాక్యం ఇక్కడ విగ్రహవాక్యం చెప్తావా నువ్వు? నీ ఇష్టానుసారం మార్చేసుకుంటావా అంటే నాయనా అది కాదు. అక్కడున్న కంటెస్ట్ బట్టి అర్థాన్ని చెప్పాలి. ఎందుకు ఏం చెప్పారని తెలియాలి. అక్కడేమో షష్ఠీ విభక్తి చెప్పు, ఇక్కడ చతుర్థి విభక్తి చెప్పన్నాడు. అక్కడ కర్మ యొక్క సన్యాసం, ఇక్కడ మోక్షం యొక్క కాదు మోక్షానికై సన్యాసం అని చెప్పు చతుర్థి విభక్తి. వాదించేవాడికైతే సమాధానం దొరికిపోయింది. కానీ ఇంకా గట్టిగా పట్టుకుని నేను ఒప్పుకోను, మోక్షాన్ని విడిచిపెట్టాలి అన్నాడు. అయితే సరే అది కూడా కరెక్టే అన్నాడు. ఇక్కడ ఇది ఎలా అవుతుందయ్యా, మోక్షాన్ని ఎలా విడిచిపెడతావు అంటే నాయన విముక్తశ్చ విముచ్యతే అని కఠోపనిషత్తులో మంత్రం ఉంది కదా అన్నాడు. విముక్తశ్చ విముచ్యతే, విముక్తుడు విముక్తిని పొందుతున్నాడు అని. విముక్తుడు విముక్తిని పొందుతున్నట్టు ఇదేంటండి అంటే బంధితుడు విడుదలయ్యాడు అంటే పర్వాలేదు. కానీ విముక్తశ్చ విముచ్యతే అనే మాటలు ఏం చెప్పో, మోక్షం పొందినవాడు మోక్షాన్ని పొందుతున్నాడు అంటే ఏదో ఉందిరో బాబు దీన్ని తిరకాసు. అయితే చెప్తాం విను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మోక్షం అనేది కొత్తగా లేదు. మోక్షం ఎప్పుడూ ఉన్నదే మోక్షము, కల్పితము బంధము. కనుక నాకు ఇప్పుడు మోక్షము దొరికింది అన్నావన్నా నీకు ఇంకా మోక్షం దొరకలేదని అర్థంట. ఇది గొప్ప వేదాంతంలో సునిశ్చితమైన పరిశీలన. అమ్మయ్యా నేను విడుదలైపోయానండి అంటే ఇదివరకు బంధితుడు అయితే కదా ఇప్పుడు విడుదలవ్వడం. ఇదేమైనా బాగుందా అండి? ఇక్కడ సూర్యుడున్నాడు, ఆయన వైపు మబ్బులు కప్పేసాయి. అమ్మయ్యా ఇప్పుడు సూర్యుడిని మబ్బులు విడిచిపెట్టేసేయండి. ఇప్పుడు విడిచిపెట్టాయా ఎప్పుడు మబ్బులు ఆయన పట్టవు అని ఎప్పుడు అలాగే ఉంటాడు. విడిచిపెట్టేయి అనే మాటను వనక్కర్లే, ఆయన ఎప్పుడు మబ్బుకు అంటకుండానే ఉన్నాడు. ఇక్కడ విడిచిపెట్టేని నీ దృష్టితో, కానీ సూర్యుడు అనే దృష్టితో చూస్తే ఆయనకు పట్టింది లేదు విడిచింది లేదు. నువ్వు నిజంగా జ్ఞానివైపోతే నువ్వు ఆత్మతత్వం తెలిసాక ఇదివరకు కల్పితమైన బంధం ఏదుందో అది బంధమనే అనుకోవు. అది లేనే లేదు. అది లేనిది ఎలా ఉందనుకుంటావు? మొత్తానికి తాడని తెలిసిపోయిందండి. అబ్బాయి ఆ పాము పోయింది, హాయిగా ఉంది. ఇంక పాము పోయిందా? పామే లేదని తెలిసాక పాము పోయింది ఏమిటి ఇక్కడ అంటే నీకు పాము పోయింది అంటే ఇంకా పాము ఇదివరకు ఉంది అని అజ్ఞానం ఏదో ఉందన్నమాట. కనుక నాకు ముక్తి వచ్చింది అంటే ఇదివరకు బంధితుణ్ణయ్యాను అని భ్రాంతి ఇంకా నీకుందా? అప్పుడు ఇప్పుడు కూడా నువ్వు బంధితుడు కావు, నువ్వు ఎప్పుడు బంధము లేనివాడివే. ఇది గ్రహించాను అక్కడ. అంటే నేనంటే ఎవరు ఇక్కడ తెలుసుకొని చిదాభాసుడు కాదు చిత్తు. చిదాభాసుడు చిత్తు అని 2 పదాలు వాళ్ళు మనకి కొత్తగా చెప్తున్నాయి. చిదాభాసుడు అంటే అంతఃకరణలో ఈశ్వర చైతన్యం ప్రతిబింబిస్తే అంతఃకరణం పనిచేస్తుంది. కానీ అక్కడ ఉన్న ప్రధానమైన వస్తువు చైతన్యమే. కానీ అంతఃకరణతో కలిపి చూస్తున్నాం, అప్పుడు దాన్ని చిదాభాసుడు అంటారు. అక్కడ చిత్తుంది కానీ దీంతో కలిసి ఉంది కనుక చిదాభాస. కేవలం ఆభాస లేని చిత్తేది పరమాత్మ. పరమాత్మ నుంచి వచ్చిన చిత్త అంతఃకరణానికి కలిగింది. నీ అసలు స్వరూపం ఏది? అంతఃకరణంలో ఉన్నదా, అంతఃకరణకు అతీతమైనదా? అసలు స్వరూపం అదే కదా. శాస్త్రంలో చెప్పండి, అనుభవంలో కాదు. శాస్త్రరీత్యా అంతఃకరణకు అతీతమే. దానివల్ల అంతఃకరణలో నేను తిరుగుతోంది. ఈ నేను అంతఃకరణానికి సంబంధించింది కదా, అది తెలిసాక నేను దేనికి వెళ్ళిపోయింది? ఈశ్వరుడికి. వెళ్ళినప్పుడు ఏమనిపించాలి? ఇదివరకు తన బంధితురాలయ్యిందా? లేదు. మనం ముందు చెప్పినట్టు సూర్యకాంతి గోడ మీద పడినంత మాత్రాన గోడతో తాదాత్మ్యం వదిలిందంటే అమ్మయ్య ఈ గోడతో గొడవ పోయిందండి అనుకోదు కాంతి. అది ఎప్పుడూ దానికి అంటే లేదు. అందుకే నేను ఎప్పుడు నాకు ఈ బంధమే లేదు, అది పోవడము లేదు అని తెలుసుకుని బంధమోక్షాలు చిదాభాసనకే తప్ప ఆత్మకు లేవు. కనుకనే వాడు మోక్షాన్ని కూడా త్యజించారంటే విడుదలయ్యానన్న భావాన్ని కూడా విడిచిపెట్టేశాడయ్యా అన్నాడు ఇక్కడ. అంటే పరిపూర్ణ జ్ఞానం సిద్ధించింది అర్థం ఇక్కడ. నాకు సంసారం పోయింది అంటే ఇంకా సంసారపు భావం లోపల ఉందని అర్థం ఇక్కడ. కానీ మోక్షం అనేటప్పటికీ అది కూడా మిగలకూడదండి ఇక్కడ.
అంత పరిపూర్ణమైనది. ఇదేంటంటే కళ నుంచి బయటపడ్డాక నిద్రపోయే ముందు ఎవడివో, నిద్ర లేచిన తర్వాత వాడివే, మధ్యలో కళ భ్రాంతి. ఇప్పుడు నువ్వు కళ నుంచి విడుదలయ్యావంటావా? నువ్వెప్పుడు విడుదలగానే ఉన్నావు. కళ కంటున్నప్పుడు నువ్వు దానికి వ్యతిరేక్తంగానే ఉన్నావు. ఇటువంటి పరిపూర్ణమైన ఎరుక కలిగాక ఇంకా ఈ సంసారం వదిలిందనే భావమే లేదు, సంసారమే లేదు, వదిలింది ఏంటి అక్కడ. మనం ముందు చెప్పినట్టు గాడిదకి ఇలా చిటికలు వేసి కట్టేసినట్టు, పొద్దున్న చిటికలు వేస్తే తీసేసినట్టు, అమ్మయ్య కట్టు విప్పేశారు అనుకుంది. మనం అలా అనుకోకూడదు. కట్టు విప్పాడా ఇప్పుడు, అంతకుముందు కట్టాడా, రెండూ కల్పితమే. కానీ కట్టు విప్పడమే లేదన్నప్పుడు అమ్మయ్య విప్పబడ్డాను అనుకోవడం అజ్ఞానం కాదా అన్నాడు ఇక్కడ. అది ఇక్కడ మోక్ష సన్యాసం అంటే. మోక్షము కూడా లేనిదే నీ స్వస్థితి బంధమోక్షాలకు అతీతము. బంధము మోక్షము రెండూ కాదు ఇక్కడ. బంధమోక్షాలకు అతీతమైన స్థితి వెళ్ళినప్పుడు బంధమోక్షం అనే మీమాంస కూడా లేదండి. అది కొద్దిగా నీలో ప్రవేశించిందా, నీలో ఇంకా జీవభావం ఉన్నట్లే. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత శుద్ధమైనది. ఈ మాట అర్థం కావాలంటే శంకరుల యొక్క పరమ గురువుల మాట మనకి కావాలి. శంకరుల పరమ గురువులు ఎవరండి? గౌడ భగవత్పాదులు వారు. ఆయన కదా అద్వైత ప్రవక్త. శంకరులతో ప్రారంభం కాలేదు, దాని పరంపర ఉంది. సుఖయోగిందుల శిష్యుడు ఆయన. ఆయన మాండుక్య కారికలను అత్యద్భుతంగా మాండుక్యోపనిషత్తు కారికలు రచించాడు. దానికి భాష్యం రచించారు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఉపనిషత్తుకి భాష్యం రచించారు, మాండుక్యోపనిషత్తుకి, మళ్ళీ కారికలకి భాష్యం రచించాడు. ఆ గౌడ భగవత్పాదులు వారు ఆత్మ యొక్క స్థితిని చెప్తున్నారు. ఆత్మస్థితి అంటే నా స్థితి, ప్రతివాడాలి. నా అసలు స్వరూపమే ఆత్మస్వరూపం. అదేమిటి అంటే న నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక న ముముక్షు నవై ముక్త ఇత్యేషా పరమార్థత అన్నారు ఇక్కడ. నిరోధము లేదు, ఉత్పత్తి లేదు, అంటే నశించడము లేదు, పుట్టడము లేదు, బద్ధము లేదు, మోక్షము లేదు, సాధకుడు లేడు, సిద్ధి లేదు, ముముక్షువు లేడు, ముక్తి లేదు, పరమార్థ దృష్టిలో అన్నాడు. ఆ మాట చివరికి వచ్చాడు. పరమార్థ దృష్టిలో వ్యవహారంలోనే బంధింపబడ్డాను, మోక్షం పొందాను. పరమార్థంలో రెండులో వ్యవహార దశలోనే సాధకుడు, సిద్ధ దశలోకి ఇంకా సాధన ఏముంది? అటువంటప్పుడు ఆ స్థితిని ఏమనాలి? నాకు బంధము లేదు, మోక్షము లేదు అనాలి. నా బంధము మోక్షము లేదు అని తెలుసుకునే స్థితి ఏదో అదే మోక్షాన్ని కూడా విడిచిపెట్టిన స్థితి. అది మోక్ష సన్యాస యోగము అనే మాటకి ఇంత లోతైన అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఇందులో ఏం చెప్పబోతున్నాడు భగవానుడు అంటే న్యాసత్యాగ విభాగేన సర్వగీతార్థ సంగ్రహం స్పష్టం అష్టాదశే ప్రాహ పరమార్థ వినిర్ణయే అంటున్నారు శ్రీధరాచార్యుల వారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు చైత్ర బహుళ అష్టమి. దుర్గాదేవిని మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రణాపహారోజ్యమే ఇలా నిర్మిత ధూమ్రలోచన వదే ఏ చండముండార్దిని నిశేషీకృత రక్తబీజధనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసుదరితం దుర్గే నమస్తే అంబికే అంటూ చక్కగా అమ్మవారిని గనక ఆరాధన చేసినట్లయితే సర్వ శుభకరంగా ఉంటుంది. ప్రదోషకాలంలో ఈ రోజున శివాలయ దర్శనం చేసుకొని తీరాలి. ప్రాతకాలంలో కూడాను నవగ్రహ ఆరాధన చేయటం, ప్రదక్షిణాలు చేయటం కూడా చాలా మంచిది. నవగ్రహ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనివెస్స రాహవే కేతమే నమః అని చెప్పేసి శ్లోకాన్ని చదువుకోవాలి. నవగ్రహ ప్రదక్షిణలు, శివాలయ దర్శనం, దుర్గాదేవి ఆరాధన ఇవన్నీ కూడా చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. రాహువు పట్టి ఏడిపిస్తున్నటువంటి వాళ్ళు జాతకరీత్యా ఈరోజు కనుక దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ జయంతి మంగళాకాళి భద్రకాళిక పాలిని అంటూ స్తోత్రపఠనం చేసి దేవి సప్తశ్లోకిని పఠనం చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గారెలు లేక పరమాన్నం లేక పులిహోర నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే అద్వితీయమైనటువంటి ప్రభావం వచ్చి చేరుతుంది. గ్రహచార రీత్యా సంభవించే పెక్కు దోషాలన్నీ కూడా పటాపంచలైపోయి జీవితం సుఖప్రదంగా జరగడానికి ఆస్కారాన్ని
ఆ దుర్గాదేవి మనకు ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:33. తిథి అష్టమి, తెల్లవారుజామున 4 గంటల వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 3:09 వరకు. వర్జం ఉదయం 7:58 నుంచి 9:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం సాయంకాలం 5:10 నుంచి 6:42 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు. ఈరోజు నర్మదా నద పుష్కరారంభం కాబట్టి ఈరోజు నుంచి ప్రారంభం చేసి 12 రోజుల పాటు పుష్కర స్నానాలు చేస్తూ ఉంటాం. ఈ పుష్కర స్నానాలు చేయడం ద్వారా సకల తీర్థాలు అక్కడికి వచ్చి ఉంటాయి. అంటే అక్కడ ఒకసారి స్నానం చేస్తే అన్ని తీర్థాలలో స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతాం అన్నమాట. గణపతి అన్ని తీర్థాలలో స్నానం చేశాడని, భూమికి ప్రదక్షిణం చేశాడని చెబుతూ ఉంటాం కదా. ఆ సత్ఫలితం అంతా సాధించడానికి మనం ఏం చేయాలి? నర్మదా నదంలో స్నానం చేయాలి, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేయాలి. ఈ రెండు చేసినట్లయితే అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం, అలాగనే అన్ని క్షేత్రాలు సందర్శించి భూమండలానికి ప్రదక్షిణం చేసిన ఫలితం అన్నీ పొందుతాం అన్నమాట. అలాగని దానాలకి చాలా ప్రత్యేకమైనది. పుష్కర కాలంలో దానాలు చేయడం, పితృదేవతారాధన చేయడం, ఇవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈరోజు అనఘాష్టమి ఉంది. దత్తాత్రేయుడిని, అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది, సంపదను రక్షించుకునే జ్ఞానం సిద్ధిస్తుంది, సంపదను వృద్ధి చేయడం, సద్వినియోగం చేయడం మనకు శక్యమవుతుంది, అనుభవ యోగ్యత పెరుగుతుంది, మనకు చుట్టూ జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని ఆర్జించే శక్తి పెంపొందించుకోగలుగుతాం. తర్వాత శీతలాష్టమి అనేటువంటిది ఒకటి ఉంది. శీతలాదేవిని మనం పూజ చేయడం ద్వారా మనకు వాతావరణ కాలుష్యాల వల్ల, వాతావరణంలో ఉండే వైరస్ల వల్ల ఏ అనారోగ్యాధికం సంక్రమిస్తుందో దాన్ని జయించేటువంటి శక్తి ఏర్పడుతుంది, రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. బుధవారం కాబట్టి మనం హయగ్రీవుణ్ణి ఆరాధన చేసుకోవడం, పెసలతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేయడం, ప్రసాదంగా స్వీకరించడం ద్వారా విద్యార్థులలో బుద్ధి కుశలత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గణిత విద్యా నైపుణ్యం పెరుగుతుంది. అలాగనే శ్రీరాముణ్ణి పూజించడం, బాలరామాయణం పారాయణ చేసుకోవడం మొదలైన చర్యల ద్వారా పిల్లల్లో సద్బుద్ధులు వికసించి ఉత్తమ పౌరులుగా, సమాజానికి ఉపయోగపడేవారుగా అభివృద్ధిని సాధించగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. సమయాన్ని సరిగా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ధర్మాత్ముడు కనుక వెంటనే ధనాధ్యక్షం ఇచ్చాడు.
ఇచ్చి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటే బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు, నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. ఇది అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ధనాధ్యక్షం ఇచ్చాడు, లోకపాలకత్వం ఇచ్చాడు, దానితో పాటు పుష్పక విమానం ఇచ్చాడు, కానీ నివాసం ఇవ్వలేదు. నేను ఎక్కడుండాలి నాన్నగారు అని అడిగాడు. అది ధర్మం. తండ్రిని అడిగాడు. వెళ్ళి అడిగితే విశ్రవసో బ్రహ్మ అన్నాడు, ఒకానొకప్పుడు విశ్వకర్మ లంకా పట్టణాన్ని నిర్మించాడు. అది కాంచన లంక. ఆ పట్టణం అంతా బంగారంతో నిర్మింపబడింది. అది దక్షిణ దిక్కున ఉంది. పూర్వం రాక్షసులు ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళు లోకాల్ని పాడి చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించాడు. మిగిలిపోయిన రాక్షసులు విష్ణువు దాటి తట్టుకోలేక రసాతలానికి పారిపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాక్షసులు లేరు, పైకి రారు, భయం విష్ణువు పట్ల. వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు భూమి మీదకి రావడానికి. భూమి ధర్మానికి అలవాలం, అందుకని రారు. కాబట్టి నువ్వు ధర్మాత్ముడివి కనుక నువ్వు లంకని ఆశ్రయించేసుకో. లంకా పట్టణాన్ని ఆక్రమించి చక్కగా, రాక్షసులలో కూడా ధార్మికులు ఉంటారు, ప్రహ్లాదుడు లేడు, అటువంటి వారు భూమి మీద మిగిలిన వారు ఎవరున్నారో వాళ్ళని కూడా చేరది. అసలు యక్షులు రాక్షసులు అన్న మాటలు రెండూ రావడానికి వేరు కారణాలు ఉన్నాయి. బ్రహ్మగారు నిర్మించిన సరోవరాన్ని రక్షించే వాళ్ళెవరు, తాగేవారెవరు అని అడిగితే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు, త్రాగుతామన్న వాళ్ళు యక్షులయ్యారు. అది యక్షరాక్షసులు అంటారు. అందుకని వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఉండి లంకా పట్టణాన్ని రాజధాని చేసుకుని పరిపాలించు అన్నాడు. అంటే కుబేరుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు కుబేరుడు, ధనాధ్యక్షుడు, వైశ్రవణుడు. అసలు ఆయన పేరు విశ్రవసో బ్రహ్మ కుమారుడు కాబట్టి పూర్తిగా తండ్రిలా ఉన్నావురా నువ్వు, నా కొడుకులాగే ఉన్నావు అని తాతయ్య అయిన పులస్త్య బ్రహ్మ వైశ్రవణుడు అని పేరు పెట్టాడు. ఆ వైశ్రవణుడు తరువాతి కాలంలో ఒక పొరపాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే పరమేశ్వర దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి వంక ఇలా ఓ కంటితో చూసి ఎవరీవిడా అని చూశాడు. ఎవరీవిడా అనే ఆవిడ వంక చూసేటప్పటికీ మాతృ సంబంధంగా చూడలేదు. చూడకపోయేటప్పటికీ ఒక కన్ను బద్దలైపోయింది. బద్దలైపోయి దాని పొడవంతా కూడా కంటి మీద అంటుకుని ఉండిపోయి అది బంగారు కన్ను పచ్చటి రూపంలోకి వచ్చేసి. ఇప్పటికీ అందుకే కుబేరుడు అంటారు. ఆయనకి ఒక కన్ను బంగారు రంగులో ఉంటుంది, గాజు కన్నులా ఉంటుంది. కుబేరుడికి ఒక కన్ను మాత్రమే సరిగా ఉంటుంది. తద్దోష నివారణార్థం మళ్ళీ గొప్ప తపస్సు చేశాడు. చేసి పరమశివుడిని మెప్పిస్తే పరమశివుడు అన్నాడు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు స్నేహితుడనై నేనే నీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటూ ఉంటానన్నాడు. అది ఆయన ఔదార్యం. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఆ అనుబంధాన్ని చెప్పారు. చెప్తూ కరస్తే హేమాద్రియౌ గిరిశ నికటస్తే ధనపతౌ అంటారు. ఎప్పుడు కుబేరుడు ఆయన ఇంటికి వెళ్ళి శివుడు కూర్చుంటే ఇలా దగ్గర ఇలా నించుని ఉంటాట. అంత స్నేహం ప్రకటించాడు కుబేరుడితోటి, పరాత్పరుడు అయ్యుండి కూడా. అటువంటి కుబేరుడిది పుష్పక విమానం, అటువంటి కుబేరుడిది కాంచన లంక. ఇది చూశాడు సుమాలి అని మిగిలిపోయిన రాక్షసులలో ఒక రాక్షసుడు పాతాళలోకంలో ఉండిపోయాడు. వాడు ఒక రోజున భూమి మీదకి వచ్చాడు. పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు కుబేరుడు. అబ్బా ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడ్రా, ఈయన ఎవరు, ఈ విమానం ఏమిటి అని వెంటపడి వెళ్ళాడు. ఆయన తిన్నగా విశ్రవసో బ్రహ్మకి వెళ్ళి నమస్కారం చేశాడు. తండ్రి విశ్రవసో బ్రహ్మ చూశాడు. ఇంతటి మహానుభావుడు, ఇంతటి బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు, ఇంతటి పరమభక్తుడు, ఈయన తేజస్సు వల్ల పుట్టాడు కాబట్టే ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడయ్యాడు. ఈయన తేజస్సు వల్ల నా వంశంలో కూడా ఒక పిల్లవాడు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు కూడా దుర్నిరీక్షుడవుతాడు, అంత శక్తివంతుడవుతాడు. మళ్ళీ అటువంటి పిల్లవాడు వంశంలో పుడితే తప్ప విష్ణువుతో యుద్ధం చేసి లంకాపట్టణాన్ని ఆక్రమించి భూమి మీదకి రావడం కుదరదు. కాబట్టి విశ్రవసో బ్రహ్మ వల్ల కొడుకుని కనాలి. ఎవరు కనాలి? పరమ సౌందర్యవతి అయి ఉండాలి, పరమ ధార్మికంగా బిడ్డని పొందాలి. ఎలా అని ఆలోచించాడు. ఆయన కూతురుంది, ఆమె పేరు కైకసి, మహాలక్ష్మిలా ఉంటుంది అని వర్ణించారు రామాయణంలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
పురాణం చైవ పరమం విష్ణోరూపం తవేతి చ. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 84, 85 అధ్యాయాలు. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, రణభూమిలో భీముడి చేతిలో దుశ్శాసనుడు చనిపోయాడు. అప్పుడు వీరులెంతో కోపించి విజృంభించారు. యుద్ధం నుండి వెనుకడుగు వేయని వారు, పరాక్రమశాలు ఎవరెవరున్నారో మహారథులైన నీ 10 మంది పుత్రులు వేగంగా భీముడిని ఎదిరించారు. ఎందుకంటే జోరుగా చంపేశాడు కదా, అందరికీ ఒకే పర్యం, అందరికీ కోపం వచ్చేసింది. బాణాలతో భీముడిని కప్పేశారు. విషంగి, కవచి, పాశి, దండధారుడు, ధనుర్గ్రాహుడు, అలోలుపుడు, శలుడు, సందుడు, వాతవేగుడు, సువర్చసుడు అనే 10 మంది ఒక్కసారిగా భీముడిపైకి బాణాలు ప్రయోగించారు. అంటే కౌరవ సైన్యం దండుగుంది. ఇంకా సంసప్తకులు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ కథ ఏమిటో చూస్తాం. ఎంతమంది ఉన్నారో. సోదరుని మరణానికి దుఃఖిస్తూ భీముడిని దెబ్బతీయాలని భావించారు. వారందరూ మహారథులు, వాళ్ళంతా ఏం చేతగాని వాళ్ళు కాదు. వారి చేత భీముడు అన్ని వైపుల నుండి విరోధించబడ్డాడు. వారి యొక్క బాణపు దెబ్బలను సహించి కోపంతో కళ్ళెర్ర చేశాడు. కోపించిన మృత్యువులాగా ప్రకాశించాడు. 10 బల్లాలను వేగంగా ప్రయోగించి నీ 10 మంది కుమారులను భీముడు చంపేశాడు. 10 మంది కూడా చచ్చిపోయారు. ఆ వీరుడు చనిపోగానే నీ సేన భయంతో పీడించబడింది. ఎప్పుడు పోయారో ఇక భయం అందరికీ పుట్టుకుంది. కర్ణుడు చూస్తూ ఉండగానే పారిపోయింది. వచ్చేశాడు మనవాడు అని చెప్పేసి ఆ భయం అంతా పోయింది. ప్రజలపై మృత్యువు విరుచుకొని పడుతున్నట్లుగా భీముడు నీ సేనపై విరుచుకొని పడుతున్నాడు. అప్పుడు కర్ణుడు కూడా భీముడి పరాక్రమాన్ని చూసి ఎంతో భయపడ్డాడు. అది శల్యుడు గ్రహించాడు. కర్ణుడి ఆకారాన్ని, మనస్సులోని భావాన్ని తెలుసుకున్నాడు. ఆ సమయానికి తగినట్లుగా శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు: ఓ రాధేయ, బాధపడకు, నువ్వు భయపడకూడదు. నీ వంటి వీరుడికి ఇది తగింది కాదు. భీముడి భయంతో ఈ రాజులంతా పారిపోతున్నారు. అలాగే ప్రియమైన సోదరుడు చనిపోవటాన్ని చూసి దుర్యోధను కూడా చైతన్యాన్ని కోల్పోయాడు. రణభూమిలో భీముడు దుశ్శాసను నెత్రు తాగుతుంటే కృపుడు మొదలైన వీరులు మనస్సులు, మిగిలిన దుర్యోధనుడి సోదరుల మనస్సులు చెడిపోయాయి, భయపడ్డాయి, దుఃఖంతో నిండుకున్నాయి. దుశ్శాసనుడి రక్తం తాగుతున్నప్పుడు వారందరూ శోకంతో చైతన్యాన్ని కోల్పోయారు. అసలంతా సప్పపడిపోయారు అందరూ కూడా. ఇప్పుడు వారు అన్ని వైపుల నుండి దుర్యోధనుడి వద్దకు చేరి శోకిస్తున్నారు. ఈ సమయంలో అర్జునుడు మొదలైన పాండవ శూరులు లక్ష్యాన్ని గుర్తించి యుద్ధం చేస్తున్నారు. నీ వైపే వారు వస్తున్నారు. చూడు 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 ఓ కర్ణ, ఇప్పుడు రణభూమి పరిస్థితి ఇలా ఉంది. ఈ స్థితిలో నువ్వు పౌరుషాన్ని ఆశ్రయించు, క్షత్రియ ధర్మాన్ని పాటించు. ఎందుకు చప్పగా కూర్చున్నావు? లై, అర్జునుడి మీదకు వెళ్ళు, అర్జునుడిని ఎదిరించు. దుర్యోధనుడు భారమంతా నీ మీదే ఉంచాడు కనుక యథాశక్తిగా ఆ భారాన్ని మొయ్యి. నువ్వు ఈ యుద్ధంలో గెలిస్తే విశాలమైన కీర్తిని పొందుతావు, ఓడిపోతే స్వర్గానికి వెళతావు, అంతే కదా. నువ్వు ఇలా మోహం చెందుతూ ఉండటాన్ని చూసి నీ పుత్రుడైన వృషసేనుడు తన కర్తవ్యాన్ని గుర్తించాడు.
ఎంతో కోపంతో పాండవులతో యుద్ధం చేస్తున్నాడు చూడు అన్నాడు. శల్యుడి మాటలు విని కర్ణుడు అప్పుడు తెలివి తెచ్చుకున్నాడు. ఏదో అట్లా కూర్చున్నవాడు తెలివి తెచ్చుకున్నాడు. అప్పుడు కర్తవ్యాన్ని పాటించడమే మంచిది, యుద్ధంలో ముందుకు వెళదాం అని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇంతలో వృషసేనుడు గదను పట్టుకొని భీముడితో తలబడ్డాడు. అతడు నీ వారితో పోరాడుతున్నాడు. ఆ భీముడి పైకి వృషసేనుడు దాడి చేశాడు. అప్పుడు నకులుడు వృషసేనుడిని అడ్డగించాడు. తర్వాత నకులుడొక్కడే జయం పొందాలనే కోరికతో శత్రుపక్షంలోని 2000 మందిని నరికేశాడు. వారంతా నానా దేశాల నుండి వచ్చిన వీరులు, వాళ్ళందరూ కూడా సత్యసంధులు, చక్కగా పోషించబడిన వారు, చందనాల చేత అలంకరించబడిన దేహాలు గలవారు. వారు నకులుడి చేతిలో మరణించారు. తర్వాత మీదకు వస్తున్న నకులుడిపైకి వృషసేనుడు అన్ని వైపుల నుండి బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. అందరూ గాయపరిచాడంతే. ఓ మహారాజా, తర్వాత రణభూమిలో వృషసేనుడు నకులుడి పైన విజృంభించాడు. తర్వాత కుళిందపుత్రుడు లోకమయమైన 10 బాణాలను ప్రయోగించి కృపుడిని, ఆయన గుర్రాలను, సారథిని తీవ్రంగా గాయపరిచాడు. తర్వాత అతడు కృపుడి బాణాల యొక్క దెబ్బతిని ఏనుగుతో పాటు నేలకూలి మరణించాడు. ఆ కుళంది రాజకుమారుడి తమ్ముడు శకుని ఎదిరించాడు. శకుని కోపించి ఒక పదునైన బాణాన్ని ప్రయోగించి అతడి తలను నరికేశాడు. ఆ తర్వాత కౌరవులకు మళ్ళీ పాండవ సృంజయులకు దారుణమైన యుద్ధం జరిగింది. తర్వాత దేవ వృధ కుమారుడు సహదేవుడి కొడుకు చేతిలో పీడించబడి మరణించాడు. మరొక కుళింద రాజకుమారుడు శకుని చంపాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు శకుని ఏం చేశాడు? అతన్ని ఎదిరించి ఒక బాణంతో అతడి శిరస్సును ఖండించాడు. తర్వాత శతానకుణ్ణి కళింగ రాజకుమారుడు నవ్వుతూ ఎదిరించాడు. పదునైన అనేక బాణాలతో శతానికుణ్ణి గాయపరిచాడు. దానితో కోపించిన శతానికుడు ఒక క్షురంతో అతడి తలను ఖండించాడు. తర్వాత అర్జునుడు కర్ణపుత్రుడైన వృషసేనుని వైపు గురిచూసి బాణాలను ప్రయోగించాడు. నవ్వుతూ 10 బాణాలు ప్రయోగించి వృషసేనుడి గాయపరిచాడు. తర్వాత తాను చెప్పినట్టుగా 4 పదునైన క్షురాలను ప్రయోగించి వృషసేనుడి ధనస్సును, భుజాలను, శిరస్సును ఖండించాడు. అంటే మాట నిలబెట్టుకున్నాడండి. వృషసేనుడు అర్జునుడి బాణాల దెబ్బలు తిని చేతులను, తలను కోల్పోయి రథంపై నుండి నేలకూలి మరణించాడు. అర్జునుడి బాణాల దెబ్బలతో పడిపోతున్నటువంటి తన కుమారుణ్ణి చూసి కర్ణుడెంతో దుఃఖించాడు, తపించాడు. కోపించి వేగంగా తన రథాన్ని అర్జునుడి రథం వైపు నడిపించాడు. ఆ తర్వాత కర్ణుడు రణభూమిలో అర్జునుడి చేతిలో తన కళ్ళ ఎదురుగానే, తన సమక్షంలోనే చనిపోయిన కుమారుణ్ణి తలుచుకుంటూ కోపంతో మండిపోయాడు. వేగంగా శ్రీకృష్ణార్జునులపై దాడి చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 86వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, యుద్ధభూమిలో కర్ణుడు అర్జునుడిని ఎదిరించాడు. సింహనాదాలు చేస్తూ పెద్ద శరీరంతో దేవతలు కూడా వారించలేని విధంగా కర్ణుడు అర్జునుడి మీదకు వచ్చాడు. ఆ కర్ణుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వి అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, ఇదిగో కర్ణుడు తెల్లని గుర్రాలు కట్టబడిన రథంపై శల్యుడి రథ సారథ్యంతో శల్యుడు వస్తున్నాడు. అర్జున, నువ్వు ఇప్పుడు కర్ణుడితో పోరాడాలి, స్థిరంగా ఉండు.
శ్రేయస్తేస్తు సదా పార్థ యుద్ధే జయమవాప్నుహి. అర్జున, నీకెప్పుడూ మేలు కలుగుతుంది, ఇక యుద్ధంలో విజయాన్ని పొందన్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ధ్రువయేవ జయ కృష్ణ, ధ్రువయేవ జయ కృష్ణ, మమ నాస్త్యత్ర సంశయః, మమ నాస్త్యత్ర సంశయః, సర్వలోక గురుర్యస్త్వం, సర్వలోక గురుర్యస్త్వం, తుష్టోసి మధుసూదన, తుష్టోసి మధుసూదన. ఓ కృష్ణ, మధుసూదన, నువ్వు సర్వలోకాలకు గురువు. నువ్వు ఆనందంగా ఉంటే నాకు గెలుపు లభించినట్లే, నేను విజయం సాధించినట్లే. ఈ విషయంలో నాకు సందేహం లేదు. ఓ ఋషికేశ, మహారథ, గుర్రాలను తోలు, రథాన్ని నడిపించు. కర్ణుడిని చంపకుండా ఈ అర్జునుడు యుద్ధభూమి నుండి వెనక్కు తిరగడు. కేశవ, గోవింద, పుండరీకాక్ష, ఈరోజు నా బాణాలతో ముక్కలైపోయిన కర్ణుడిని నువ్వు చూస్తావు. ఇప్పుడు 3 లోకాలకు మతి భ్రమించేలాగా ఘోర యుద్ధం జరగబోతుంది అన్నాడు. తర్వాత అర్జునుడు ఏనుగు దాడి చేసినట్లుగా రథంలో కర్ణుడి మీదకు వెళ్ళాడు. జయేన సంపూజ్య స పాండవం తదా ప్రచోదయామాస హయాన్ మనోజవాన్. ఆ మాటలు విని కృష్ణుడు విజయం కలగాలని అర్జునుడిని ఆశీర్వదించాడు. మనోవేగం గల గుర్రాలను వేగంగా నడిపించాడు. అప్పుడు అర్జునుడి రథం మనోవేగంతో ఒక్క క్షణకాలంలో కర్ణుడి రథానికి ఎదురుగా నిలబడింది. ఓ మహారాజా, యుద్ధభూమిలో కర్ణుడు తన పుత్రుడైన వృషసేనుడు మరణించటాన్ని చూశాడు. అందుకు ఎంతో శోకించాడు, అసహనానికి గురి అయ్యాడు. పుత్ర శోకంతో కంట తడి పెట్టాడు. తర్వాత కళ్ళెర్ర చేసి అర్జునుడిని యుద్ధానికి పిలిచాడు. అర్జునుడి రథానికి ఎదురుగా తన రథాన్ని నడిపించాడు. తెల్లని గుర్రాలు గల రథాలనెక్కిన ఆ కర్ణార్జునుడు ఇద్దరూ దివ్య పురుషులు. కార్తవీర్య సమౌ చోభౌ, కార్తవీర్య సమౌ చోభౌ, తథా దాశరథే సమౌ, తథా దాశరథే సమౌ, విష్ణువీర్య సమౌ చోభౌ, విష్ణువీర్య సమౌ చోభౌ, తథా భవ సమౌ యుధి, తథా భవ సమౌ యుధి. ఇద్దరు యుద్ధంలో కార్తవీరుడు శ్రీరాముడు మహావిష్ణువు పరమశివుడితో సమానమైనటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఆకాశంలోని ప్రాణులలో కర్ణార్జునుల మధ్య తేడాలను గురించి భిన్నాభిప్రాయాలు చెలరేగాయి. వారు చర్చించుకోసాగారు. సకల లోకాలను పరస్పరం భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. కర్ణార్జునుల పోరు విషయంలో దేవదానవ గంధర్వులు, పిశాచ ఉర్రగ రాక్షసులు 2 పక్షాలుగా చీలిపోయాయి. వాళ్ళలో కూడా జౌరాసీత్ సూతపుత్రస్య పక్షే మాతేవ దిష్టిత, పక్షే మాతేవ దిష్టిత, భూమిర్ధనంజయ స్యాసీత్, భూమిర్ధనంజయ స్యాసీత్, మాతేవ జయ కాంక్షిణే, మాతేవ జయ కాంక్షిణి. ఆకాశం కర్ణుడి పక్షంలో అంటే తల్లిలాగా నిలిచింది. ఆకాశం. భూమి అర్జునుడి పక్షంలో జయాన్ని కోరుతూ తల్లిలాగా నిలిచింది. గిరులు, సాగరులు, జీవనదులు, వృక్షాలు, ఔషధులు అర్జునుడి పక్షంలోకి చేరాయి. అసురులు, యూతధానులు, గుహ్యకులు ఆనందంగా అన్ని వైపుల నుండి కర్ణపక్షంలోకి చేరాయి. మునులు, చారణులు, సిద్ధులు, గరుడ వంశం వారు, పక్షులు, రత్నాలు, సకల నిధులు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, రహస్య సంగ్రహ పురాణాలతో పాటు వేదాలు, వాసుకి,
చిత్రసేనుడు, తక్షకుడు, మణికుడు, సమస్త సర్పాలు తమ వంశీయులతో సహా కద్రువ సంతతి విషసర్పాలు, ఐరావత, శౌరభేయ, వైశాలేయ సర్పాలు అర్జునుడి పక్షాన్ని ఆశ్రయించాయి. చిన్న చిన్న పాములు కర్ణుడికి మద్దతునిచ్చాయి. మహామృగాలు, వ్యాల మృగాలు, మంగళ సూచకాలైనటువంటి మృగాలు, పక్షులు అన్నీ అర్జునుడి గెలుపుపై పట్టుగా ఉన్నాయి. వసువులు, మరుత్తులు, సాధ్యులు, రుద్రుడు, విశ్వయ దేవతలు, అశ్వినులు, అగ్ని, ఇంద్రుడు, సోముడు, పవనుడు 10 దిక్కులు అర్జునుడి పక్షాన్ని ఆశ్రయించారు. చెప్పాలంటే ఇంకేమిటి, అర్జునుడి పక్షం అంతా పరమాత్ముడు ఉన్నాడు కదా. ఆదిత్యులు కర్ణుడి వైపు నిలబడ్డారు. ఆదిత్యులు కర్ణుడి వైపు నిలబడ్డారు. వైశ్యులు, శూద్రులు, సూతులు కర్ణుడి పక్షాన్ని ఆశ్రయించారు. తమ గణాలు అనుచరులతో కలిసి దేవతలు, పితరులు, యముడు, కుబేరుడు, వరుణుడు, బ్రాహ్మణులు, క్షత్రియులు, యజ్ఞాలు, దక్షిణలు అర్జునుడి వైపు నిలబడ్డారు. ప్రేతాలు, పిశాచాలు, మాంసాహార జంతువులు, పక్షులు, రాక్షసులు, జలజంతువులు, కుక్కలు, నక్కలు కర్ణుడి వైపు నిలిచాయి. దేవర్షి, బ్రహ్మర్షి, రాజర్షి గణాలు, తుంబురుడు మొదలైన గంధర్వులు, ప్రాధ, ముని అనే ఈ 2 వంశాలకు చెందిన గంధర్వ అప్సరస గణాలు అర్జునుడి వైపు నిలబడ్డారు. ఆహా, ఎంత బాగుంది. అలాగే పవిత్రమైన అప్సరసలతో పాటుగా దేవదూతలు, గుహ్యకులు, మనోరంజకమైనటువంటి పుణ్యగంధాలు అన్నీ అర్జునుడి పక్షాన్ని ఆశ్రయించాయి. ఎంత బాగుంది, ఇది వింటూ ఉంటేనే ఎంత అద్భుతంగా ఉంది. మణిల గంధాలన్నీ కర్ణుడిని ఆశ్రయించాయి. అవన్నీ కర్ణుడి పక్షంలో నిలిచాయి. నశించబోయే వారి దగ్గర విపరీతమైన అరిష్టాలు కనిపిస్తాయి. అవసాన దశలో విపరీత భావాలకు లోలైన వారిలో మృత్యుకాలం సమీపించగానే వేగంగా వివిధ భావాలు కలుగుతాయట. అటువంటి భావాలు, అరిష్టాలు అన్నీ కలిసి కర్ణుడిలో ప్రవేశించాయి. ఓజస్తేజశ్చ సిద్ధిశ్చ ప్రహర్షక సత్య విక్రమౌ మనుస్తుష్టిర్జయశ్చాపి తథానందో నృపోత్తమ. ఓజస్సు, తేజస్సు, సిద్ధి, ప్రహర్షం, సత్యం, పరాక్రమం, మనస్తుష్టి, జయం, ఆనందం ఇటువంటి శుభ నిమిత్తాలు అర్జునుడిలోకి ప్రవేశించాయి. ఋషులు, బ్రాహ్మణులతో సహా అర్జునుడిని సేవించారు. తర్వాత దేవగణాలతో సహా సిద్ధులు, వాళ్ళందరూ చారణులు 2 భాగాలుగా ఏర్పడి కర్ణార్జునులను ఆశ్రయించారు. వారంతా విచిత్రంగా అలంకరించబడినటువంటి విమానాలెక్కి కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధాన్ని చూడటానికి అక్కడొచ్చి ఆకాశంలో నిలిచారు. అంటే ఈహామృగాలు, పక్షి సమూహాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలాలతో కలిసి దివ్య పురుషులు మేఘాలను, వాయువును వాహనాలుగా చేసి కర్ణార్జునుల సమాగమాన్ని చూడటాలని అందరూ వచ్చారు అక్కడికి. ఓ మహారాజా, దేవతలు, దానవులు, గంధర్వులు, నాగులు, యక్షులు, పక్షులు, మహర్షులు, వేదవేత్తలు, స్వాదాభోక్తులైన పితరులు, తపస్సు, విద్యలు, ఔషధులు వివిధ రూపాలతో వివిధ బలాలతోనూ కూడి కోలాహలం చేస్తూ గగనతలంలో నిలబడ్డారు. ఇదే విధంగా నిలబడ్డారు, వ్యూహారూపంగానే నిలబడ్డారు. బ్రహ్మఋషులు, ప్రజాపతులతో కలిసి బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు విమానాల్లో ఆ ప్రదేశానికి అందరూ వచ్చాడు. మహేశ్వరుడు కూడా వచ్చాడు. అప్పుడు మహాత్ములైన కర్ణార్జునుడు తలబడటం చూసి అర్జునుడు కర్ణుడిపై గెలుసుగాక శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః